పియర్స్. ఈ పియర్ ఒక్కటి తింటే కాన్‌స్టిపేషన్ ఉన్న పేషెంట్స్‌కి ఎవ్వరికైనా గూడా మంచిగా ఫ్రీ మోషన్ అవుతది. అండ్ అలాగే చాలా హై ఫైబర్ ఉంటదనమాట. సో, ఎవరైనా కాన్‌స్టిపేషన్ ఉండి ఫ్రీ మోషన్ అవ్వకుండా ఇబ్బంది పడితే డెఫినిట్‌గా ఈ పియర్ ఒక్కటైనా తినడానికి ట్రై చేయండి డేలో. మీకు కొంతలో కొంతైనా రిలీఫ్ వస్తుందండి. తీసుకున్నాను. ఈ బ్రోకలీలో పచ్చి శనగపప్పు అండ్ కొబ్బరి వేసి ఫ్రై చేస్తే చాలా బావుంటది. వట్టిగా గూడా తినేయొచ్చు. సలాడ్స్ కాకుండా. అండ్ చాలా సీడ్స్ అయితే ఉండవు ఈ కుకుంబర్స్‌లో. చాలా టేస్టీగా ఉంటాయి, రిఫ్రెషింగ్‌గా ఉంటాయి, బావుంటాయి. ట్రై చేయొచ్చు. క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్స్, యెల్లో బెల్ పెప్పర్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ ఉన్నాయి ఇంట్లో. ఎప్పుడూ ఉంటాయి. సో, ఇవి బయట ఇక్కడ దొరకవు కాబట్టి రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసుకొస్తుంటాను. ఇవి బేబీ ఆరెంజెస్, సీడ్‌లెస్ ఆరెంజెస్ అనమాట. చాలా బావుంటాయి. మా వారు జనరల్‌గా ఆరెంజెస్‌లో సీడ్స్ ఉంటే పెద్దగా తినరు. సో, ఇప్పుడు చూపిస్తాను. స్వీట్‌గా కూడా ఉంటాయి. బావుంటాయి. ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యానని నాకు అనిపిస్తుంది. సో, నేను ఇంకా వెయిట్ ఎంతున్నానో చూసుకోలేదు. సో, ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మరలా తర్వాత నేనే బాధపడాలి. ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయ్యి. సో, అందుకే రేపటి నుంచి ఒక మంచి హెల్తీ రొటీన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫాలో ఫర్ మోర్ కంటెంట్.